చాణక్యుడు చంద్రగుప్తుణ్ణి రాజును చేసి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం, రాజ్య విస్తరణ, ఆ తర్వాత బిందుసారుడి హయాంలో చాణక్యుడిపై కుట్ర, చాణక్యుడి శకానికి ముగింపు పడ్డం మొదలైన విషయాలను గత పాడ్కాస్ట్ లో చెప్పుకున్నాం. ఇక ఈ రోజు బిందుసారుడి తర్వాత కాలంలో ఏం జరిగింది, అశోక చక్రవర్తి పాలన ఎలా సాగింది అనే ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పుకుందాం. అశోకుడు అఖండ భారతదేశాన్ని ఏలిన మౌర్య సామ్రాజ్య చక్రవర్తి. భరతఖండం వ్యాప్తంగా బౌద్ధ స్తూపాలు స్థాపించి శాంతికి చిహ్నంగా నిలిచాడని విన్నాం. కరుణామయుడు, దయార్ధ హృదయుడు అయిన ఈ చక్రవర్తి రాజ్యాన్ని సుభిక్షంగా పాలించాడని చరిత్ర చెప్తోంది. కానీ ఆ శాంతి వెనుక నిన్న జరిగిన ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్ 1981 తర్వాత ఇండియాలో జరిగిన అతి పెద్ద ట్రైన్ యాక్సిడెంట్ అంట. దాదాపుగా 283 మంది చనిపోయారు, 1000 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. 3 ట్రైన్లు ఇన్వాల్వ్ అయి ఉన్న ఈ భారీ యాక్సిడెంట్ సిగ్నలింగ్ ఫెయిల్యూర్